గురువారం నైట్ ఆటోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళారు. 6:07 అయింది. ఇంక అప్పటి నుంచి నైట్ రాలేదు ఇంటికి. ఒక్కోసారి కిరాయిలకి వెళ్ళి నైట్ రాడు, పొద్దున్నే వచ్చేస్తాడు. ఆ నైట్ చూశాను, పొద్దున్నే ఫోన్ చేశాను, రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే ఇంకా కిరాయిలో ఉన్నాడేమో అన్నట్టుగా ఇంకా నేను వెనకాల జనాలు ఉంటే మాట్లాడను ఫోన్. సరే అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు మళ్ళీ చేశాను. ఇంకా స్టవ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఇంకా వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాను. ఇంకా మళ్ళీ నైట్ అన్న వస్తాడేమో అని ఎదురు చూసాను. నైట్ కూడా రాలే. ఇంకా పొద్దున్నే మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాను. ఇది ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు చెప్పింది. నా ఫోన్కే చేసింది. నాకు అమ్మాయి నంబర్ అమ్మాయి కూడా తెలియదు. ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్, ఆ అమ్మాయి మా ఆయన మా ఆయనను ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ నాకు ఫోటోలు అవి దొరికితే నేను గొడవ పడి రచ్చ చేసి అట్లా చేయొద్దు అని ఏడ్చి అట్లా బట్టి మారుకుంటే బాగానే ఉన్నాడు సార్. వెళ్ళను ఏమి చేయను అంటే ఇంక వెళ్ళట్లేదేమో బాగానే. నేను కూడా ఇంకా అనుమానాలు పెట్టుకోకుండా వదిలేసాను. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా అని అనుకున్న అమ్మాయి మీకు చెప్పిందా? చెప్పింది సార్. వాళ్ళ ఇల్లు ఎక్కడ? వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడే? మంజిరెడ్డి కాలనీ. మేము ఉండేది బ్రహ్మానందం. ఎవరి మీద డౌట్ ఉంది? నాకైతే ఆమె మీద ఉంది సార్. ఇంకా ఆమె పేరేంటి? శిరీష. కంప్లైంట్ ఇచ్చారు? ఇస్తాను. గురువారం నైట్ ఆటోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళారు. 6:07 అయింది. ఇంక అప్పటి నుంచి నైట్ రాలేదు ఇంటికి. ఒక్కోసారి కిరాయిలకి వెళ్ళి నైట్ రాడు, పొద్దున్నే వచ్చేస్తాడు. ఆ నైట్ చూశాను, పొద్దున్నే ఫోన్ చేశాను, రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే ఇంకా కిరాయిలో ఉన్నాడేమో అన్నట్టుగా ఇంకా నేను వెనకాల జనాలు ఉంటే మాట్లాడను ఫోన్. సరే అని చెప్పి మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు మళ్ళీ చేశాను. ఇంకా స్టవ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఇంకా వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాను. ఇంకా మళ్ళీ నైట్ అన్న వస్తాడేమో అని ఎదురు చూసాను. నైట్ కూడా రాలే. ఇంకా పొద్దున్నే మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాను. ఇది ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు చెప్పింది. నా ఫోన్కే చేసింది. నాకు అమ్మాయి నంబర్ అమ్మాయి కూడా తెలియదు. ఫోన్ చేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్, ఆ అమ్మాయి మా ఆయన మా ఆయనను ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ నాకు ఫోటోలు అవి దొరికితే నేను గొడవ పడి రచ్చ చేసి అట్లా చేయొద్దు అని ఏడ్చి అట్లా బట్టి మారుకుంటే బాగానే ఉన్నాడు సార్. ఇంక వెళ్ళను ఏమి చేయను అంటే ఇంక వెళ్ళట్లేదేమో బాగానే. నేను కూడా ఇంకా అనుమానాలు పెట్టుకోకుండా వదిలేసాను. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా అని అనుకున్న అమ్మాయి మీకు చెప్పిందా? చెప్పింది సార్. వాళ్ళ ఇల్లు ఎక్కడ? వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడే? మంజిరెడ్డి కాలనీ. మేము ఉండేది బ్రహ్మానందం. ఎవరి మీద డౌట్ ఉంది? నాకైతే ఆమె మీద ఉంది సార్. ఇంకెవరు? ఆమె పేరేంటి? శిరీష. కంప్లైంట్ ఇచ్చారు? సార్ ఇస్తాను.